కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ భావనారాయణ స్వామివారి స్వయంభూ ఆలయం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ దేవాలయాన్ని టెంపుల్ టూరిజంలో పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నానాజీ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన సుమారు 400 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని అక్రమార్కుల చెర నుండి విడిపించి ఆలయానికి ఆస్తిని ఆదాయ వనరులు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భీమశంకరం, జనసేన నాయకుడు పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీను, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నారద మహాముని భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. కింద భూతల భావనారాయణ స్వామి ఎప్పుడో స్వయంభూ, తర్వాత ఈ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించారు. ఇంత విశిష్టత గల దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఈ దేవాలయం ఉంది. ఎంత విచిత్రమైన దేవాలయం ఎందువల్ల వెనకబడి ఉంది, దీన్ని నలుగురికి దీని విశిష్టత తెలియజేయాలా, 10 మందికి తెలియాలి ఈ గుడి అని మొన్న ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే దుర్గేష్ గారిని అడిగితే దుర్గేష్ గారు వెంటనే దీన్ని టెంపుల్ టూరిజంలో పెట్టడానికి సన్నాహాలు చేస్తామని. టెంపుల్ టూరిజంలో ఒకసారి పెడితే ఏదైతే బస్సులు ఈ యాత్రలకు బయలుదేరుతూ ఉంటాయో ఆ యాత్రలో టెంపుల్ టూరిజంలో ఈ క్షేత్రం కూడా ఉంటుంది. అట్లాగే చాలా కాలం పిఠాపురం పాతకాయ కూడా మన ప్రాంతానికే పరిమితమై చాలా ఉంది. దాని యొక్క విశిష్టత చాలా గొప్ప విశిష్టత కలది. దాన్ని కొంతకాలానికి దానికి సమయం వచ్చింది. కొంతమంది కృషి అందరూ చేసిన దాని మీద అక్కడ ఆశ్రమాలు అవి కట్టి అన్ని చేసిన దాని మీద అది నలుగురికి తెలిసి ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ఈ దేవాలయం ఇంత గొప్ప దేవాలయం ప్రాచుర్యంలోకి రావాలని చెప్పి దీనికి 200 ఎకరాల పైన ఆస్తి చాలా అన్యాక్రాంతం అయిపోయారు. 97 ఎకరాలు 430 ఎకరాలు ఆస్తి ఉంది. అన్యాక్రాంతాలు అయి ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము, శ్రీరాములు గారు, ఈవో గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్కి ఖచ్చితంగా దేవుడి యొక్క భూమి అన్యాక్రాంతం చేసిన మటుకు స్పెషల్ డ్రైవ్ ఒకటి పూర్తి పూర్వపరాలు అన్నీ తెలుసుకుని స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే ఈ గుడి దక్కాల్సిన భూమి గురించి పోరాటం జరిగింది. అలా